చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంలో కొనసాగుతూ ఉంటున్నాము. అంశం యొక్క పేరు ఏమిటి అని అంటే ఆశా నిగ్రహము. ఒకసారి అందరం కలిసి బిగ్గరగా చెప్తామా? ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహము. ఒక ప్రశ్న ఏమిటి అని అంటే ఆశా నిగ్రహానికి గల మరి ఒక పేరు ఏమిటి? స్వీయ నియంత్రణ. రెండవ ప్రశ్న చిన్నపిల్లలు చెప్పాలి. ఆశా నిగ్రహాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? బిగ్గరగా చెప్పండి. సెల్ఫ్ కంట్రోల్ అని పిలుస్తాం. చాలా చక్కటి మాట కదా. తర్వాత ఆ అంశంలో బైబిల్లో ఆశా నిగ్రహానికి సంబంధించిన ఎన్ని ఉదాహరణలు ఉదయకాల సమయం వరకు మనం చూడగలిగాము? ఎన్ని ఉదాహరణలు? డౌట్ ఏమైనా ఉందా? అవునంటారా కాదంటారా? ఎలాంటి సందిగ్ధత లేదు కదా, రెండే కదా. మొదటి ఉదాహరణ పేరు ఏమిటి? యోసేపు మరియు పొతీఫరు భార్య. ఈ యొక్క ఉదాహరణలో స్వీయ నియంత్రణ పొతీఫరు భార్యలో ఉందా, యోసేపులో ఉందా? యోసేపులోనే స్వీయ నియంత్రణ అనగా సెల్ఫ్ కంట్రోల్ లేదా ఆశా నిగ్రహం అనున్నది యోసేపులో మనం చూడగలిగాం. మరి రెండవ ఉదాహరణ యొక్క పేరేంటి? దావీదు మరియు సంసోను. దావీదు మరియు సౌలు. ఈ ఇద్దరిలో దావీదు మరియు సౌలులో వీరిద్దరిలో స్వీయ నియంత్రణ అనున్నది ఎవరిలో ఉంది? దావీదులో మాత్రమే ఉంది. సౌలులో స్వీయ నియంత్రణ అనున్నది లేదు. ఆ యొక్క ఉదాహరణ ఈ దినం ఉదయకాల సమయంలో మనం చూడగలిగాం. ఎన్నైనాయి మొత్తం? రెండైనాయి కదా. మరి ఈ రాత్రి అదే అంశంలోనే మూడవ ఉదాహరణ చూడబోతా ఉన్నాం. ఎన్నవ ఉదాహరణ? మూడవ ఉదాహరణ. దేని కొరకు? ఆశా నిగ్రహానికి సంబంధించిన బైబిల్ గ్రంథములోని మూడవ ఉదాహరణను ఈ రాత్రి కాల సమయంలో మనం చూడబోతా ఉన్నాం. మరి మూడవ ఉదాహరణ కొరకు ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఏమిటి ఆ లేఖన భాగం? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలను మనం చదువుకున్నాం. ఈ వచనాలలో రాయబడినటువంటి సంఘటన ఏమిటి అని అంటే చాలా రోజులుగా ఇది మన అందరికీ కూడా సుపరిచితమే. ఎవరికి తెలియదు అని అనడానికి వీలు లేదు. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ సంఘటన అందరికీ కూడా తెలిసిందే. అయినను మన అంశం ఆశా నిగ్రహం కనుక దానికి సంబంధించిన ఉదాహరణ ఇది. దానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది కనుక మూడవ ఉదాహరణగా నేను దీన్ని తీసుకోవటం జరిగింది. హల్లెలూయా. మీరంతా సిద్ధమేనా? రైట్, మంచిది. జాగ్రత్తగా విన్నాం. 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే కనుక యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా. హల్లెలూయా. ఈ యొక్క సందేశాన్ని నేను మీకు
బోధిస్తూ కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. పేరు పెట్టి అడుగుతాను. ఏం పెట్టి అడుగుతాను? ప్రభు అంటాడు కదా, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని అన్నాడు కదా. ఆ రకంగా ప్రశ్న పేరు పెట్టి అడుగుతాను. మరి నేను అడిగినప్పుడు బదులు ఇవ్వాలంటే, జవాబు ఇవ్వాలంటే మీరు బాగా వినాలి. బాగా వింటే ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. కనుక జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ మాట అని అంటే, మొదటి వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉంది కదా, యెహోయాకీము. ఇది ఒక రాజు పేరు. ఎవరి పేరమ్మా? రాజు పేరు యెహోయాకీము. గ్రంథంలో కొన్ని పేర్లు పలకడానికి చాలా కష్టంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆ కోవకు చెందిందే ఈ పేరు కూడా. యెహోయాకీము యూదులకు రాజుగా ఉన్నాడు. యెహోయాకీము ఎవరికి రాజుగా ఉన్నాడు? యూదులకు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు వేరు, తరువాత యూదులు వేరు. రెహబాము కాలంలో ఏం జరిగింది? 2 చీలికలు అయినాయి. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒకవైపుగా, తర్వాత యూదా గోత్రం ఒకవైపుగా చీలిపోయాయి. మరి యొక్క యూదా గోత్రానికి, యొక్క యూదులకు ఆ సమయంలో రాజుగా ఎవరున్నారు అంటే యెహోయాకీము రాజుగా ఉన్నాడు. మరి అతడు రాజుగా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి సంఘటన ఏంటిది అని అంటే, బబులోను దేశానికి కూడా ఒక రాజు ఉన్నాడు. అతగాడు ఎవరు అని అంటే నెబుకద్నెజరు. ఏం పేరు అతని పేరు? నెబుకద్నెజరు. బబులోను దేశానికి రాజు ఇతగాడు. యూదులకు రాజు ఎవరు? యెహోయాకీము. బబులోను దేశానికి రాజు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు తన సైన్యముతో యుద్ధానికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? యెరూషలేము మీదికి వచ్చాడు. దేని మీదికి? యెరూషలేము మీదికి వచ్చాడు. ఆ ప్రాంతం అంతా ఎవరి పర్యవేక్షణలో ఉంది, ఎవరి పరిపాలన కింద ఉంది అని అంటే యెహోయాకీము పరిపాలనలో యెరూషలేము ప్రాంతం అంతయు కూడా ఉంది. మరి ఆ సమయంలో యెరూషలేములో దేవాలయం ఉందంటారా లేదంటారా? యెరూషలేములో దేవాలయం ఉందా లేదా? సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. యెహోయాకీము ఉందా, సొలొమోను ఉందా? సొలొమోను ముందు. అర్థమైందా? మరి సొలొమోను ఎప్పుడో కట్టించాడు దేవాలయం యెరూషలేములో. దాని తరువాతే యెహోయాకీము యూదులకు రాజు అయ్యాడు. ఈ బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి ముట్టడి వేశాడు. ముట్టడి వేయగా జరిగినటువంటి పరిణామం ఏమిటి అని అంటే, ఆ క్లిష్టమైన పరిస్థితిలో జరిగిన పరిస్థితి ఏమిటి అని అంటే, దేవుడు, ఎవరు చెప్పండి? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు అని అంటే, యూదా రాజు యెహోయాకీమును యెరూషలేము దేవాలయములో మిగిలిన ఉపకరణాలు అనగా వస్తువులు, వీటన్నిటినీ కూడా ఎవరికి అప్పగించాడు? నెబుకద్నెజరునకు అప్పగించాడు. బాగా వినండి. అప్పగించింది ఎవరు? ఎవరు అప్పగించారు? రాజును దేవాలయంలో మిగిలి ఉన్న వస్తువులను, రాజును దేవాలయములో మిగిలి ఉన్న వస్తువులను దేవుడే శత్రువు చేతికి అప్పగించాడు. అర్థమైంది మీకు ఇప్పుడు? అర్థమైంది కదా? దేవుడు అప్పగించాడంటే దాని అర్థం ఏంటి? యెహోయాకీము యొక్క పరిపాలన సరిగా ఉన్నట్లా లేనట్లా? సరిగా లేనట్లు లెక్క. కొన్ని సందర్భాలలో మనం కూడా మంచాన్ని ఎక్కుతాము. ఎందుకు ఎక్కుతాము? నేను రాత్రి చెప్పాను, విజ్ఞాపన కూడికలో దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు? నెత్తి మీద ఒకటి ఇస్తాడు, మనసు మీద పడుకోబెడతాడు.
లేకపోతే దేవుడు మనకు గుర్తురాడు కదా. ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడు, యెరూషలేములో దేవాలయములో ఉన్నటువంటి శేషించిన ఉపకరణాలను రాజును శత్రువు చేతికి అప్పగించాడు. మరి దాని తరువాత జరిగినటువంటి పరిణామము ఏమిటి అని అంటే, మరి బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడు అని అంటే, ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకెళ్ళాడు. దేవాలయంలో ఉన్న ఉపకరణాలను తన వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇతగాడు ఏ దేశానికి రాజు? బబులోను దేశానికి రాజు. బాగా వినండి, ఇక్కడ చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం దాగి ఉంది. వచ్చేటప్పుడు బబులోను దేశం నుండి వచ్చాడు. ఈ ఉపకరణాలను తీసుకొని వెళ్ళి షీనారు దేశంలోని, ఏ దేశము? పైన మొదటి వచనంలో ఏమి రాయబడి ఉంది? బబులోను రాజు. తిరిగి ఇతగాడు ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తే బబులోనికే కదా వెళ్ళవలసింది. మరి కింద ఏమని రాయబడి ఉంది తెలుసా? షీనారు దేశములోని తన దేవతాలయ బొక్కసములో వాటిని ఉంచెను. వేటి ఉంచాడు? ఉపకరణాలు అనగా వస్తువులను ఉంచాడు. మరి అక్కడేమో బబులోను దేశం అని వ్రాయబడి ఉంది, ఇక్కడేమో షీనారు దేశం అని వ్రాయబడి ఉంది. తేడా ఉందంటారా లేదంటారా? హల్లెలూయా. తేడా ఉంది కదా. ఆ తేడా నేను ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను, బాగా వినండి. షీనారు దేశానికి గల మారు పేరు బబులోను దేశం. హల్లెలూయా. షీనారు దేశానికి గల మారు పేరు బబులోను దేశం. అనగా బబులోను అన్న షీనారు అన్న ఒకే దేశం. అర్థమైందా? ఒకే దేశం. పేరు రెండు ఉన్నాయి. పేర్లు ఏమున్నాయి? రెండు. గతంలో మన దేశానికి గల పేరేంటి? ఇండియా అని అనేటోళ్ళు కదా. ఏమనేటోళ్ళు? ఇండియా. ప్రజెంట్ ఏమంటున్నారు? భారత్. ఏమంటున్నారు? దేశం ఏమైనా మారిందా? దేశం మారాల, పేర్లు మారాయి. ఏం మారాయి చెప్పండి? పేర్లు మారాయి. పేర్లు మార్చుకున్నంత మాత్రాన తలరాతలు మారుతాయా? మారవు. కోతి ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీద ఎగిరితే దాని చేష్టలు మారుతాయా? దాని ఎగిరి చేష్టలు మారుతాయా? ఈ చెట్టు మీద ఉన్నప్పుడు ఏ రకంగా చేస్తుందో ఆ చెట్టు మీదకి వెళ్ళినప్పుడు కూడా అదే రకంగా చేస్తుంది. చాలా మంది ఏమంటారు? పేరు బలాలు కలవలేనంట. పంచాంగంలో ఏం చెప్తారు? పేరు బలాలు కలవలేదు, పేరు మార్చుకోవాలి అని చెప్పి, ఒకవేళ మీరు కూడా ఆ రకంగా ఏమైనా పేర్లు బలాలు కలవక మార్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? కొన్ని గమనించారు. నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. క్రైస్తవులు కూడా ఏం చేస్తా ఉన్నారు? పంచాంగాల దగ్గరికి వెళ్ళి పేరు బలాలు చూస్తున్నారు. ఏం బలాలు? పేరు బలాలు. ఆడంటాడు మిమ్మల్ని ఏమార్చడానికి. ఏమంటాడు తెలుసా? కలవలేదు, ఈ పేరుతో ఉండే సంసారము చెయ్యరు, గొడవలు, కాబట్టి పేరు మార్చాలి. మరి ఏం పేరు పెడతామంటే ఈ పేరు పెట్టుకోండి, ఈ పేరు పెట్టుకోండి అని ఏం చేస్తారు? వచ్చి మీరు ఏం చేస్తారు తెలుసా? పెళ్లి పత్రికలో రెండు పేర్లు ఉంటాయి. బ్రాకెట్లో ఒక పేరు, మెయిన్ గా ఒక పేరు. యాడబడిన సంత ఇదంతా. హల్లెలూయా. షీనారు దేశం అన్నా బబులోను దేశం అన్నా ఒకటే దేశం. రెండు పేర్లు ఉన్నాయన్నమాట. షీనారు దేశానికి గల మారు పేరు ఏమిటి అని అంటే బబులోను దేశం. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు ఎక్కడికి వెళ్ళాడు? బబులోను దేశానికి వెళ్ళి తన దేవతాలయం, తను పూజించే దేవతకు ఆలయం ఉంది. ఆ ఆలయంలో బొక్కసం ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న, బొక్కసం అంటే అర్థం ఏంటి? బొక్కసములో ఉంచెను అని రాయబడి ఉంది. బొక్కసములో ఏం పెట్టాడు? యెరూషలేము దేవాలయములో ఏ వస్తువులనైతే తీసుకొని వెళ్ళాడో ఆ వస్తువులను తన దేవతాలయపు బొక్కసములో దాచి ఉంచాడు నెబుకద్నెజరు. ఇంతకీ బొక్కసము అంటే అర్థం ఏంటి అని అంటే, బాగా వినండి. బొక్కసము అంటే ఖజానాను దాచే స్థలం.
ఉదాహరణ మన విజయన్న సంఘ ఖజానాను దాచేసి పంపేది విజయన్న. ఆ రకంగా ఇప్పుడు విజయన్న ఒక్కసారికి సాధించాడు. దేవుని మందిర బొక్కసం ఎవరంటే విజయన్న వారు. బొక్కసము అంటే అర్థం ఏంటంటే ఖజానాను దాచేస్తారు. అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, నగదు నట్ట ఏదైనా కావచ్చు. వాటన్నిటిని ఎక్కడ దాస్తారు? బొక్కసములో దాస్తారు. ఎందుకు దాస్తారు? అవి విలువైనవి కనుక. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఉండే వస్తువులు కూడా చాలా విలువైనవి. అవి మందిర సేవ కొరకు ప్రతిష్ఠింపబడినవి. సొంత అవసరాలకు వాడుకోవడానికి వీలు లేదు. అలా చెప్తున్నాను, బాగా వినండి. రాబో దినాలలో నేను ఇక్కడ ఉన్నా, నేను వెళ్ళిపోయినా, దేవుని మందిరంలో ఏ వస్తువునైనా కూడా మీ సొంత అవసరాలకు తీసుకొని వాడుకుంటే మీరు శాపగ్రస్తులవుతారని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఈ వస్తువులు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠింపబడినవి. దేవుని సేవకు మాత్రమే వీటిని వాడాలి. మీ సొంత అవసరాలకు వాడుకోవడానికి వీలు లేదు. వాడుకుంటే కనుక శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. రాబో దినాల గురించి నేను మీకు మాట చెప్తా ఉంటున్నాను. బొక్కసం అంటే అర్థమైంది కదా, ఖజానాను ఉంచేటటువంటి స్థలం. ఆ బొక్కసములో ఈ యొక్క నెబుకద్నెజరు ఆ విలువైనటువంటి ఉపకరణాలను దాచినట్లుగా మనం చూడగలిగాం. రైట్. తర్వాత నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోను దేశానికి వెళ్తూ ఉపకరణాలతో పాటుగా, దేనితో పాటుగా? ఉపకరణాలతో పాటుగా యూదా వంశానికి చెందినటువంటి పిల్లలను, మగ పిల్లలను ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. అర్థమైందా? వెళ్తూ ఏం చేశాడు? ఉపకరణాలతో పాటుగా ఇట్లాంటి పిల్లలు ఉన్నారు కదా, మగ పిల్లలు, వీళ్ళందరూ ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. బందీలుగా తీసుకొని వెళ్ళాడు. మరి ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుని మందిరంలో వాడబడేటటువంటి ఉపకరణాలు అక్కడే ఉన్నాయి. యూదా రాజవంశానికి చెందినటువంటి మగ పిల్లలు అక్కడే ఉన్నారు. ఇప్పుడు రాజు అంటున్నాడు ఎవరితో అంటే నపుంసకుల అధిపతి. ఎవరు చెప్పారు? నపుంసకుల అధిపతి. అతని పేరు ఏమిటి అని అంటే అష్పెనజు. ఏం పేరు? నపుంసకుడు అని ఎవరిని అంటారు? నపుంసకుడు అని ఎవరిని అంటారు? కొండమ్మ వంకగాడు ఉంటారు కదా, నేనంతా చూశాను కదా, కొండమ్మ వంక దగ్గర వాళ్ళే నపుంసకులు. ఎందుకంటే మా ఇంట్లో చూస్తే బాగుంది కదా. వాళ్ళకు అధిపతి ఎవరు? ఇతడు అష్పెనజు. ఈ నెబుకద్నెజరు కూర్చొని అష్పెనజుతో అంటాడు. ఏమని అంటాడు అని అంటే బాగా వినండి. ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యం. అందములో ఏముండకూడదంట? లోపము ఉండకూడదు. చిన్న మత్స కూడా ఉండటానికి వీలు లేదు. మా మగజాతి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మొక్కు వంకనుంది, పనులు సక్కలేవు అని ఏదో ఒక సాకు వంకర పెట్టే ఉంటారు కదా. అర్థమైందా? మీరు కూడా పెట్టే ఉంటారు లేదు, నాలుగున్నాడు అని కానీ పెట్టారా? ఇక్కడ రాజు అంటున్నాడు అష్పెనజుతో లోపము లేని సౌందర్యం ఉండాలి, లోపము లేని సౌందర్యం ఉండాలి. సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం, దీని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫిలాసఫీ అంటారు. తత్వజ్ఞానం ఇంగ్లీష్లో ఏమంటారు? ఫిలాసఫీ. యేసు ప్రభువు జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి వచ్చారు కదా, వారే ఎవరు? తత్వ జ్ఞానులు, ఫిలాసఫర్స్ అంటారు ఇంగ్లీష్లో. తత్వ
తత్వజ్ఞానము తెలిసిన వారంటే ఖగోళ శాస్త్రము గురించి, గ్రహాల గురించి, నక్షత్రాల గురించి అధ్యయనము చేసే శాస్త్రాన్నే తత్వ జ్ఞానము, తత్వశాస్త్రం, ఫిలాసఫీ అని అంటారు. మరి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి ఎవరిలో నుండి? వారు బందీలుగా తీసుకెళ్లారు కదా, ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి బబులోను దేశానికి పిల్లలు బందీలుగా తీసుకుని వెళ్ళారు కదా. ఆ పిల్లలలో ఈ లక్షణాలు కలిగిన వారిని వెలికి తీయాలి, బయటకు తీయాలి. తీసి వారికి ఏం చేయాలంట? కల్దీయుల చదువును నేర్పించాలి, వారి భాషను కూడా నేర్పించాలి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ నెబుకద్నెజరు కల్దీయుడు. అతని యొక్క వంశం ఏంటి? కల్దీయులు. మన వంశాలు నాకు తెలుసు కదా. ఆ రకంగా నెబుకద్నెజరు యొక్క వంశాంకురం ఏమిటి అని అంటే కల్దీయులు. వారి భాషను నేర్పించి ఏం చేయాలంటే, ఇది ప్రాముఖ్యమైనది. ఏంటి అని అంటే, రాజు ప్రతిరోజు కూడా ఏ యొక్క ఆహారాన్ని తింటాడో, రాజు ప్రతిరోజు కూడా ఏ ద్రాక్ష రసాన్ని త్రాగుతాడో, అనుదినము వీటిలో ఈ ఎంపిక చేయబడిన పిల్లలకు ఏమి ఇవ్వాలి? భాగాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. రాజు తినే ఆహారం ఎలా ఉంటుంది చెప్పండి? మనలాగా ఉత్తపప్పు, కారము, వడ్డీ రట్టి ముక్కలు తింటాడా? ఇప్పుడు మన ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు? చాలా విలువైనటువంటి ఆహార పదార్థాలు. మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి గారు, నేను చూసింది ఏంటంటే మష్రూమ్స్ ఎక్కువ తింటాడు. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు. ఏదో చెప్పండి, పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకుంటాడని చెప్పి నేను న్యూస్లో చూసాను. రాజు తినే ఆహారము అంత ఆశామాషిగా ఉండదు, ఎంతో పరీక్షించాలి. ఎవరైనా విషయం తెలిపారా? రుచి బాగుందా లేదా, కారం ఉప్పులను సరిపోయా లేదా, అన్ని పరీక్షల అనంతరం ఎక్కడికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అలాంటి ఆహారములో, అలాంటి ద్రాక్ష రసములో ఎవరికి భాగాలు ఇవ్వాలంట? ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారికి భాగాన్ని ఇవ్వాలంట. రాజు తినే ఆహారం కానీ, ద్రాక్ష రసం కానీ ఎంత శ్రేష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అలాంటి ఆహార పదార్థాలను ఆ పిల్లలకు మీరు పెట్టండి. 3 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వండి. వారిని పోషించండి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత నా యొద్దకు తీసుకుని రండి అన్నాడు నెబుకద్నెజరు. ఎవరితో అన్నాడు? అష్పెనజుతో అన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్? 3 సంవత్సరాలు ట్రైనింగ్. మరి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ అవుతున్నాము దేవుని మందిరంలో? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఎక్కువగానే అంటే మీరు ఏమవుతున్నారు? ట్రైనింగ్ అవుతున్నారు. వాక్య తర్ఫీదు ఏంటి చెప్పండి? వాక్య తర్ఫీదు ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. కానీ ఆనాడు అక్కడ ఎంపిక చేయబడిన పిల్లలకు 3 సంవత్సరాలు ట్రైనింగ్. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ట్రైనింగ్ తర్వాత వీళ్ళందరినీ రాజు యొక్క సముఖంలో నిలవబెడితే రాజు పరీక్షిస్తాడు, వారికి జ్ఞానాన్ని పరీక్షిస్తాడు. ఇది ఒప్పందం జరిగింది. అష్పెనజుతో ఈ రాజు ఆజ్ఞాపించాడు. అష్పెనజు రాజు యొక్క ఆజ్ఞను పొంది వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, రాజు సెలవిచ్చిన ప్రకారంగా, రాజు ఆజ్ఞాపించిన ప్రకారంగా మరి తెల్లారుతూనే రాజు తినే ఆహారంలో కొంత భాగాన్ని, రాజు సేవించే ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చి ఈ పిల్లలందరికీ పెట్టారు. ఎంపిక చేయబడిన పిల్లలందరికీ పెట్టారంట. అప్పుడు జరిగింది ఈ సంఘటన. 8వ వచనానికి రండి. ఆ పిల్లల్లో ఎవరున్నారు తెలుసా? దానియేలు ఉన్నాడు, అతని 3 మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు ఏం చెప్పండి? షద్రక్, మేషక్, అబేద్నెగో. షద్రక్, మేషక్, అబేద్నెగో. మొత్తం ఎంతమంది అవుతారు వాళ్ళు?
ముగ్గురు మిత్రులు ఒక దానియేలు, మొత్తం కలిపి నలుగురు ఉన్నారు. హల్లెలూయా, నలుగురు. ఎన్నుకోబడిన బాలుల గుంపులో దానియేలు మరియు అతని ముగ్గురు మిత్రులు కూడా ఉన్నారు. వీరందరూ రాజ కుటుంబానికి చెందినవారు. దానియేలు ఏ కుటుంబానికి చెందినవాడు? రాజ కుటుంబానికి చెందినవాడు. తరువాత వీరందరూ ఎవరు? యూదులు. వీరంతా ఎవరు చెప్పండి? యూదులు. పైన చెప్పబడిన అర్హతలు ఉన్నాయి కదా. అస్పెనస్తో రాజు అంటాడు, ఏమంటాడు? లోకము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణతయు, తత్వజ్ఞానము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అర్హతలన్నీ వీరిలో ఉన్నాయి కనుకనే వీరు ఎంపిక చేయబడ్డారు. ఈ అర్హతలు వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎంపిక చేయబడేటట్లు కాదు. మరి ఇవన్నీ వారిలో ఉన్నాయి కనుకనే అష్టనసు వారిని ఎన్నుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. 7వ వచనానికి వద్దాం రండి. రాజు గురించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకాధిపతిని వేడుకొనగా. దానియేలు పరిస్థితుల్లో కనుక మనం ఉంటే మనం ఏం చేస్తామని చెప్పాలి? ఆవురం అంటూ 4 ముద్దలు ఎక్కువ తినేస్తాం కదా. ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తే కనుక వాటిని తిని నేను అపవిత్రుడను అయిపోతాను దానియేలు యొక్క ఫీలింగ్. అర్థమైందా? రాజు యొక్క భోజనాన్ని, రాజు యొక్క ద్రాక్ష రసాన్ని నేను పుచ్చుకుంటే కనుక దానియేలు ఏమైపోతాడంట? అపవిత్రుడు అయిపోతాను అని చెప్పి దానియేలు యొక్క భావన. మరేం చేస్తాడు అక్కడ చూడండి. దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. సింపుల్ గా ఏం చేస్తాడు తెలుసా? దానియేలు రోస్ట్ వేస్తాడు. అయ్యా, నాకు ఇవి వద్దు, వీటిని నేను తినలేను. మనమైతే ఏమంటాం? మరి ఎంత మూర్ఖుడురా అని అంటాం లేదా? రాజు తినే ఆహారాన్ని వద్దంటున్నాడు, రాజు తాగే ద్రాక్ష రసాన్ని వద్దంటున్నాడు. వీడంత మూర్ఖుడురా, వీడంత తెలివి మారిన వాడు అని మనం అనుకుంటాము. కానీ దానియేలు ఏం చేశాడు? వద్దు, నాకు ఇవి నాకు అవసరము లేదు. వీటిని తీసుకోవడం ద్వారా దానియేలు యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నేను అపవిత్రుడను అయిపోతాను అని దానియేలు యొక్క ఫీలింగ్, అనుభూతి. మరి ఏం చేశాడు? వద్దు అన్నాడు. అయ్యా, నాకు ఇవి వద్దు, ఇవి తీసేయండి, నాకు వద్దు అన్నాడు. మరి దానియేలు తిరస్కరించడానికి గల కారణం ఏంటి? రాజు యొక్క ఆహారాన్ని, ద్రాక్ష రసాన్ని దానియేలు తిరస్కరించడానికి గల కారణం ఏంటి అని అంటే, బాగుగా వినండి. ఈ యొక్క ఆహారము, ఈ ద్రాక్ష రసము దానియేలు యొద్దకు, అతని మిత్రుల యొద్దకు రాకమునుపు అవి ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఈ యొక్క నెబుకద్నెజర్ దేవతలు ఉండే ఆ విగ్రహాలకు ఏం పెట్టారు? నైవేద్యం పెడతారు కదా. ఏం పెడతారు? నైవేద్యం పెడతారు. మనం అయితే ఫస్ట్ ఉడుకుమని పెడతాం. ఫస్ట్ భక్ష్యం ఏం చేస్తాం? వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఫస్ట్ ఇప్పుడు ఏదైనా చేయని కనుక ఏం చేస్తారు? తీసి పెడతాం. మనం కూడమే నాకేస్తారు మన పిల్లలు. ప్రార్థనలో ఏమీ లేదు, ఇవన్నీ ఏమీ లేవు. చాలా మంచిగా మనం గొప్పలు అర్థమవుతుంది. ఇవన్నీ యొక్క ఆహారం, ద్రాక్షరసం ఎక్కడికి వెళ్ళాలి? ఆ నెబుకద్నెజర్ యొక్క దేవత దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రావాలి. ఎక్కడికి? దానియేలు యొద్దకు, అతని మిత్రుల యొద్దకు రావాలి. ఈ విషయం దానియేలు తెలుసు, తెలియదా? తెలుసు. మరి విగ్రహాలకు అర్పించిన వాటిని దేవుని పిల్లలైన, యూదులైన, క్రైస్తవులైన తినొచ్చా? తినకూడదు కదా. అందుకనే దానియేలు ఏం చేసిన? వాటిని వద్దు అన్నాడు. లోకం దృష్టిలో ఏంటి? శ్రేష్టమైనవి. ఒకవేళ ఆ విగ్రహాలకు అవి పెట్టకపోతే దానియేలు తిని ఉండేవాడేమో. మరి ఎందుకు వద్దనుకున్నాడు? అది విగ్రహానికి అర్పించినటువంటివి కనుక, అది దేవునికి విరుద్ధమైనటువంటి చర్య కనుక దానియేలు ఏం చేశాడు? వాటిని వద్దు అన్నాడు, రిజెక్ట్ చేసేసాడు దానియేలు. ఎందుకు? దానియేలు ఎవరు చెప్పండి? యూదుడు. దానియేలు ఎవరు? యూదుడు.
చేశాడంటే దాన్ని వద్దు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పాడు. నిర్మోహమాటంగా దానియేలు చెప్పాడు. దానియేలు మాతృభూమికి దూరంగా ఉన్నాడు. దానియేలు మాతృభూమి ఏంటి? యేరుషలేము కదా. మరి బబులోను మాతృభూమి కాదు. ఆ మాతృభూమికి దానియేలు దూరంగా ఉన్నా అతడి యూదుడు కనుక ఆ యొక్క ఆహార పదార్థాలను దానియేలు తిరస్కరించాడు. దానియేలునకు శారీరక సౌకర్యాలు భద్రత కంటే పవిత్రతే ముఖ్యంగా భావించాడు. ఏ ముఖ్యమంటే దానియేలు పవిత్రతే ముఖ్యం. పవిత్రత క్రైస్తవుల యొక్క ప్రత్యేకత, విశిష్టత. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి. ఆ విషయం దానియేలుకు తెలుసు కనుక దానియేలు పవిత్రతకి ప్రాముఖ్యతనిచ్చి రాజు యొక్క ఆహార పదార్థాలను తిరస్కరించాడు. దానియేలు అతని స్నేహితులు రాజు భోజనం తిని తమను తాము అపవిత్రత చేసుకోవడం ఇష్టం లేక కేవలం కూరగాయలు, నీళ్ళు. ఏం తీసుకున్నాడు దానియేలు? కూరగాయలు, శాఖ ధాన్యాదులు అని ఉంటారు కదా. శాఖ ధాన్యాదులు అంటే మాంసాహారము కాదు, శాకాహారం. కూరగాయలు, నీళ్లు ఇవి మాత్రమే మాకు ఇవ్వాలి. ఒక 10 రోజులు పరీక్షించండి. నపుంసకుల అధిపతి అష్పెనస్సుతో మాట్లాడుతూ ఉన్నాడు దానియేలు. ఒక 10 రోజులు మనం పరీక్షించండి. మిగతా వారికంటే బాగా ఉంటే అవి అలానే మాకు కొనసాగించండి. ఒకవేళ మేము డల్లుగా బలహీనంగా ఉంటే మీరు చెప్పినట్ల రాజు యొక్క ఆహారాన్ని, రాజు యొక్క ద్రాక్ష రసాన్ని మేము తీసుకుంటామని చెప్పి అష్పెనస్సుతో మాట్లాడాడు. అష్పెనస్సు సరే అని చెప్పి ఏం చేశాడు? 10 రోజులు పరీక్షించాడు. ఎన్ని రోజులండి? 10 రోజులు పరీక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, రాజు తినే ఆహారాన్ని, రాజు త్రాగే ద్రాక్ష రసాన్ని త్రాగడానికి దానియేలుకు మరియు అతని స్నేహితులకు అవకాశం వచ్చింది కదా. అవకాశము వచ్చింది. దేశం కాని దేశం, భాష కాని భాష, అది కల్దీల భాష. అక్కడ స్వతంత్రత దానియేలుకు లేదు. ఒక బానిసగా బందీగా ఉన్నాడు. అయినా కూడా దానియేలులో అతని మిత్రులలో ఏముందో చెప్పండి? స్వీయ నియంత్రణ. దేని పట్ల? ఆహార నియమావళి పట్ల దానియేలునకు అతని మిత్రులకు ఏముంది? స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. తినే అవకాశం ఉంది. అయినా కూడా తనను తాను అణచుకోగలిగాడు, నిగ్రహించుకోగలిగాడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఇది ఆశా విగ్రహానికి ఉదాహరణ కాదంటారా? అవునంటారా? కాదంటారా? అవును, చాలా చక్కటి ఉదాహరణ. దానియేలు అతని మిత్ర బృందం స్వీయ నియంత్రణ చేసుకోగలిగారు. మరి ఈ రకంగా స్వీయ నియంత్రణ చేసుకోవడం ద్వారా దానియేలు అతని మిత్రులు పొందుకున్నవే ఏంటి అని చెప్పి నేను ముగించేస్తున్నానండి. 12వ వచనానికి రండి. భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానములకు నీళ్లను నీ దాసులలో మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము అని మాట దానియేలు అష్పెనస్సుతో మాట్లాడుతున్నాడు. తర్వాత 13వ వచనం. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుల ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. 14వ వచనం. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. ఇక్కడ దానియేలును అతని మిత్రులను పరీక్షించింది ఎవరు? 10 రోజుల వరకు అష్పెనస్సు. దానియేలు కోరిన రీతిగా దానియేలు ఏం కోరాడు? 10 దినాల వరకు మాకు శాఖ ధాన్యాలను ఇవ్వండి, నీళ్ళను మాత్రమే మేము తాగుతాం అని కోరాడు కదా. దాని ప్రకారంగా ఇచ్చి ఈ యొక్క అష్పెనస్సు పరీక్షించగలిగాడు. 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. హల్లెలూయా. 3 పూటల 30 ఉన్నారు మిగతా వాళ్ళు. ఈ నలుగురు కాకుండా 3 పూటల రాజు తిన ఆహారం, మాంసాన్ని
ఇక్కడ నలుగురు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వారందరికంటే ఇక్కడ ఉన్నవారు ఏం తిన్నారు? శాకాహారాన్ని తీసుకున్నారు కదా, వారికంటే వీళ్ళ వారు కనబడ్డారంట. ఎవరికి? అస్పేనస్. వారి ముఖాలు చూస్తే ఎలా ఉన్నాయంట? కలగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? కలగా ఉన్నాయంట. చూడండి, యాక్చువల్గా వీరు ముఖాలు కదా కలగా ఉండవలసింది. ఎందుకు? చాలా శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలను వారు తీసుకుంటున్నారు. కానీ వీరికంటే వీరి ముఖాలు కలగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తర్వాత 16వ వచనంలో మనం చూస్తే కనుక రాజు వారికి నియమించిన భోజనమును పానము కలిగిన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను. అశ్వరాజు ఏం చేశాడు? వీరిని పరీక్షించి వీరే కరెక్ట్గా ఉన్నారని చెప్పి రాజు ఏ ఆహారాన్ని ఏ పానీయాన్ని ఏర్పాటు చేశాడో వాటిని క్యాన్సిల్ చేసేసాడు. ఎవరు? అశ్వరాజు. దానియేలు ఏదైతే కోరుకున్నాడో వాటినే 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు దానియేలు రాజు తినే ఆహారాన్ని, రాజు త్రాగే ద్రాక్ష రసాన్ని ముట్టలేదు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక్కరు చెప్పిన 4 కన్నులన్నీ గొప్పని రాస్తారు. ఏం చేస్తారు చెప్పండి? సిగ్గు తెచ్చుకోవాలి. క్రైస్తవ సమాజము సిగ్గు తెచ్చుకోవాలి. అందుకే అంటాడు, మిమ్మల్ని బట్టియే కదా అమ్మించిన వచ్చిన నామము వర్షింపబడుచున్నది. కక్కుర్తండి. ఏంటి చెప్పండి? కక్కుర్తి. యాడ బయట పడతారు? తిండి కాడ బయట పడతారు కక్కుర్తి. చాలా మందికి కక్కుర్తి. దొరుకుతానో లేదో, అయిపోతానేమో, ఏ సస్తావా? ఒక పూట అన్నం లేకపోతే సస్తావా? ఎందుకు ఆ కక్కుర్తి? నీ ద్వారా దేవుని నామానికి అవమానం కదా. అందుకే గ్రంథంలో చెప్పబడి ఉంది ఏంటంటే, మీరు భోజనం చేస్తున్నాను, పానము చేస్తున్నాను, మరి ఏది చేస్తున్నాను, సమస్తమును దేవుని నామ మహిమార్థమై చేయమన్నాడా లేదా? మనం ఏం చేస్తున్నా కూడా దేవునికి మహిమ రావాలి. దానియేలు చేశాడు. 3 సంవత్సరాలు శాఖ ధాన్యాలను తిని నీళ్లు తాగాడు. వీరికంటే వీరే శ్రేష్ఠులుగా ఎంచబడ్డారు. హల్లెలూయా. ముగింపులోకి వస్తాను. 19వ వచనానికి రండి. తర్వాత రాజు వారితో మాట్లాడగా 3 సంవత్సరాల తర్వాత ఈ అస్పెనోతు ఏం చేశాడు? రాజు సముఖం ఎదుట నిలబెట్టాడు. అందరినీ రాజు సముఖం ఎదుట నిలబెడితే రాజు వారిని పరీక్షిస్తా ఉన్నాడు. ఏ రాజు? నెబుకద్నెజరు. ఏ రాజు? నెబుకద్నెజరు. 3 సంవత్సరాలు ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో, 3 సంవత్సరాలు ఎవరైతే బాగుగా తిన్నారో వీళ్ళందరినీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు నెబుకద్నెజరు. అలా పరీక్షిస్తూ ఉండగా ఏం జరిగింది అంటే, రాజు వారితో మాట్లాడాడు. వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు. షద్రక్, మేషక్, అబేద్నెగోలకు మరి ఒక పేర్లు ఉన్నాయి. అక్కడే అజర్యా, హనన్యా, మిషాయేలు. అది ఏంటి పేర్లు కొత్తగా వచ్చాయని అనుకోకండి. ఈ 4 బాలు ఉన్నారు కదా, మిగతా వారికంటే వీరే శ్రేష్ఠులుగా ఎంచబడినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. హల్లెలూయా. తర్వాత ముందుకు సాగితే కనుక కనబడలేదు కనుక వారే రాజు సముఖంలో నిలిచిరి. తర్వాత రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమంతటను శకున గాండ్ర కంటేను కారడి విద్యగల వారందరికంటేను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా. ఎన్నంతల శ్రేష్ఠులంట? 10 అంతల శ్రేష్ఠులంట. ఆ బబులోను దేశంలో ఎవరెవరైతే మేధావులు ఉన్నారో, ఎవరెవరైతే మేధావుల వర్గం ఉందో వారందరికంటే ఈ 4 కూడా ఎన్నంతల శ్రేష్ఠులంట? 10 అంతల శ్రేష్ఠులు అని తెలియబడి ఉంది. బబులోను దేశంలో గిర్రుమని తిరిగి 4 పేర్లు. షద్రక్, మేషక్, అబేద్నెగో. ఆ రోజు వారు ఆశా నిగ్రహం వారిలో లేకపోతే వారి కీర్తిని పొందగలిగేవారా? శ్రేష్ఠులుగా ఎంచబడేవారా? లేదు కదా. ఆశా నిగ్రహం అన్నది ప్రతి మనిషిలో కూడా ఉండాలి. యేసేపులో లైంగిక పరమైనటువంటి ఆశా నిగ్రహం, దావీదులో అధికారానికి సంబంధించినటువంటి ఆశా నిగ్రహం, దానియేలు అతని మిత్రులలో ఆహార నియమావళికి సంబంధించినటువంటి ఆశా నిగ్రహం. వీరందరూ తమను తాము ఏం చేశారు? నిగ్రహించుకోగలిగారు, అణుచుకోగలిగారు. దేవుని కొరకు
అందుకే వారు గొప్పవారు కాగలిగారు. మనం ఎందుకు అవ్వట్లేదంటే ఈ ఆశా విగ్రహం అనేది మనలో లేదు. ఇప్పుడు ఇంత గొంతు తీసుకొని అరిసాను కదా, ఇంటికి పోయినట్టు ఏమని చేస్తారు చెప్పండి? టీవీ ఆన్ చేస్తారు. టీవీ ఏం చేయాలి? అంచుకోవాలి కదా. అది కూడా ఏంటి? ఆశా విగ్రహం. దాన్ని ఏం చేస్తుంది? నియంత్రణ. మరి టీవీ పెట్టుకుని ఏం చేస్తూ ఉన్నావు అంటే మనం ఏమి లేదు, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు కనుక మనం గొప్ప స్థానంలోనికి వెళ్ళట్లేదు. ఎక్కడ వేసిన గుండెలు అక్కడ అన్నట్లుగా ఎందుకు ఉంటున్నామంటే దాని కారణం వేరే ఎవరు కాదు, నీ పక్కవాడు కాదు, నీ మిత్రుడు కాదు, వేరే ఎవరు కాదు, మనకు మనమే. మనం కూర్చున్న కొమ్మను మనమే నడుపుకుంటున్నాం. అంత మూర్ఖత్వం మనలో దాగి ఉంది. అందుకే ఈ రాత్రి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, మనలో ఆశా విగ్రహం అన్నది ఉండాలి.